అవునా? పోలే. బ్యాగ్ అంట. బాగున్నారా ఆంటీ? ఈ అమ్మమ్మ వచ్చింది. ఆ అమ్మ మంచిగా కదా. అవునా? తెచ్చి పర్లేదు కూర్చోండి. బాగున్నారా ఆంటీ? చెప్పుకుంటారు. వందనాలు అని అనేది. వందనాలు బాగున్నారా ఆంటీ? అక్కడ బాగానే ఆరోగ్యంగా ఉండమ్మా నా తల్లి. నేను ఇక్కడ మా చెల్లి పట్టిపోయిందట. ఇంకా మా చెల్లి తను కూతురు కదా ఇంత దూరం వస్తుంది, అట్నే పోదాం కూర్చొని మా చెప్పిన చెప్తే తీసుకొని వచ్చింది. రాని రాని దెబ్బలు కొట్టి పెట్టి సత్రీ చేసిన మర్చిపోయినారే నన్ను. ఏమీ మర్చిపోను. ఎప్పుడు అవ్వా అమ్మాయి ఇవాళ ఉంటారు, రేపు ఎన్ని రోజులు ఉంటారు. నా మనసు ఉందిగా. నిజమేనా? ఇంకా చెప్పునా ఎవరా ఉంటావా? ఉంటా వచ్చాను. ఎందుకు అమ్మకి ఎరకలేదు ఇక్కడ వస్తున్నాను. పిల్లలు అందరూ బాగుండారా? అందరు మంచిగా ఏమిగో బాగా నాకు కాడు పోయిపోయింది. పెద్ద మనసులో వీక్ అయిపోతుంది. నాకేం బాధ లేదు. గుర్తు చేశా, గోరింటాకు గుర్తు చేశానమ్మా. తర్వాత ఇచ్చానని అనుకున్నావో ఏమో. దేవుడికి వందనాలు. వందనాలు మంచిగా ఇచ్చాడు. మంచిగానే ఆయన కూడా మంచిగా ఇచ్చిండు. అమ్మ ప్రైజ్ రాదమ్మా. ఇంకా నువ్వేం వచ్చేటట్టుందని మా నాయనమ్మని వస్తుంది కానీ విన్నప్పుడు ఎంత నవ్వుకుంటా ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఎప్పుడు ఆడుతువే మంచితనం ఎప్పుడు మంచితనం ఎక్కడ ఉంటుందమ్మా? ఈ భూమి చచ్చేంత వరకు ఉండదు. టీవీ వస్తుందా? టీవీ వస్తుందా? టీవీ పెట్టమమ్మా. అమ్మ టీ తాగి వచ్చేవా? టీ తాగినా నాకు చేసిన ఏం టిఫిన్ చేశారు దోశ. మీ రెండు మాట నాయనమ్మ ఎంత ఇదిగా దేవుడు దేవుడు నన్ను బుక్ చేసుకొని తినాలమ్మా. బాగా తింటే శక్తి వస్తుంది. మన చెప్తుంది ఏం తినదు నీకు ఎరికే కదా. నా దగ్గరికి వచ్చేపు నా దగ్గరికి వచ్చి అన్నా కూడా మాట చూడు శారదమ్మా ఇప్పుడే చెప్తున్నా. పర్లేదు 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 పర్లేదు. మనోరాలంటే ఎట్టు ఉండాలి. ఇక్కడ నమ్మకలేదు పోనీయదు నన్ను. నేను వస్తే పోలేదు. ఎట్టు ఉండాలి మనోరాలంటే. కమాన్ కమాన్ బుచ్కి
నువ్వు ఉన్నప్పుడు అమ్మ మేము ఎంత నవ్వుకుంటా ఉండేవాళ్ళం అమ్మ అనుకునేవాడు అమ్మ. కూర్చొని అమ్మ కూర్చోపా ఇప్పుడు కూర్చొని రా కూర్చోపా నీకు పద్దాకం ఉంటుందిలే 2 రోజులు ఉంటుందంట ఫోటో తీసుకుంటా కూర్చొని రా వస్తుందిలే నీ దగ్గరికే వస్తుందిలే నేను దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర మీకన్నా ఎక్కువ నాకు చూస్తుంది మీ మీద కళ్ళల్లో మీరే ప్రార్థన చేసిన మీరే దాన్ని ఎంత కొడుతున్నా దాన్ని అమ్మ మేము ప్రార్థన చేస్తామమ్మా ఎత్తారమ్మని గురించి ప్రార్థన చేసుకుంటామంటాం ఏడవద్దమ్మా ఏడవమ్మా మాకు బాబా రుచిగా ఎత్తారమ్మని మంచి ఆరోగ్యం నాయన ఏసయ్యా బట్టలు తెమ్మని చెప్పేదంట రుకియ జనం చేయమ్మా తీసుకుని వద్దాం అనుకున్నా నేను వచ్చినప్పుడు ఏడుపుని వెళ్ళిన కానించి ఏడుపే మనిషి అన్నది మాకు దొరకదు దేవుడు మిమ్మల్ని మంచి ఉంచుడు మంచి ఉంచుడు ఇక దేవుడు కానీ నువ్వు వస్తానన్నావు కదా రావేమో అనుకున్నా దేవుడి దేవుడు మా మీద ఇవాళ చెప్పిన బుజ్జి మనం అంత దూరం పోతున్నాం ఇక అట్లే అసలు కూడా చూద్దాం ముసలోళ్ళను ఇక మళ్ళీ ఎప్పుడు పోతున్నావు పోను అని అంటే ఇక సరే పోదామని ముందుగా ఎడికే ఇస్తున్నాం ఈ నుంచి మళ్ళీ వెళ్ళి పోయి చూసుకోవచ్చు బాగాలేదంట బండి మీకు తెలిసిందో పడ్డదన్న అయ్యో ఇక్కడికి వచ్చిందా చూసి అవును లలిత రాయపెట్టనేనా ఇప్పుడు ఎంతమంది ఇంటే ఉంటుంది ఇక ఏడుగానే ఉన్నాము. ఒక ఆమె వెళ్ళిపోయింది. 8 మంది ఉంటుంది. ఇక్కడ ఉన్న చూడు పిల్ల అదే ఆ పిల్ల చచ్చిపోయింది అంతకేతం ఉంది బతికొండంగా ఒక్కళ్ళు రాలా దాన్ని చూడటానికి రాలే 100 జనం వచ్చారు వెళ్ళి ఇంకోళ్ళు అట్లనే చేస్తారు వందలేం రాలా ఎంత జనం వచ్చారు లారీ జనం వాళ్ళ వచ్చారు పిన్ని మగవాళ్ళు వచ్చారు నేను రాలేదా నీ మంచం మీద అమ్మా లేదమ్మా తీసుకెళ్తా 2 రోజులు ఉండొచ్చు మళ్ళీ ఎప్పుడైనా ఇప్పుడు లేదు పోవాలి చెల్లెకి బాగాలేదని ఇది మొన్న మంచం కింద ఉన్నదాన్ని తీసేయడం పెట్టిన అమ్మ నిన్న వచ్చిపోయిందా మొన్న పొద్దున కూరగాయలు తీసుకొని వచ్చింది నిన్న నాకు చూడమ్మా ఎందుకు రాలేమని సాయంత్రం రాకుందామంటుంది. బిడ్డను తీసుకొని ఊరు పోయింది. బిడ్డ కాలేజ్ ఇది మన ఎందుకంటే మాట్లాడదా నాతోటి మామతో ఆమె 20 రోజులైనా నేను వచ్చింటాను. ఇప్పుడు వస్తుంది లేకపోతే చీకటి ఉండే. ఆమె వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ కొడుకు తీసుకుపోయినారు. ఒకటే వచ్చిందా పిలిచాడు వచ్చిందా ఫిలిప్కు బాగలేదమ్మా. అట్లా రక్తం వస్తుందంట. హాస్పిటల్ ఎందుకు షుగర్ ఉంది కదా సపోర్ట్ చేస్తుందా నిన్న మొన్న చూపించుకున్నారు. నిన్న కంట్లో ఇంజెక్షన్ వేస్తామన్నారు. అందుకని ఆరోగ్యం ఈ మధ్య ఎప్పుడు వచ్చాడు? పిలిచినప్పుడు వస్తాడు అంతే. రోజు వస్తాడా ఎప్పట్లేక పిలిచిన రోజు వచ్చి నన్ను చూపించుకొని పోతాడు. ఏందన్న అవసరం అయితే అమ్మతో వస్తాడు అంతే. వచ్చి అప్పుడు మందు అమ్మ మాట్లాడు వచ్చిందని చెప్పి. హలో అమ్మ
రైతులాగమ్మా చిన్న పాస్టరమ్మకు ఆ పవత్తమ్మకు రైతులారని చెప్పు అయ్యో తీసుకొని రారాదమ్మ జర తీసుకొని రారాదు సగం దిన వస్తుందా 4 గంటలకా మీరు వస్తానంటే ఉంటారు లేకపోతే మా చెల్లెకి దెబ్బ తగ్గిందట పోదామని ముందుగానే ఇంటికి పోయి ఈడ ముసలోళ్ళ మీద నాకు జీవి వస్తుంది పోయి మా చెల్లెకి చూసి అట్లా పోదామని అనుకున్నాను అంటే గ్రేసి తీసుకొని వచ్చింది పోలే ఈడికెళ్ళి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది తీసుకొస్తే నీకు వీలుంటే తీసుకురా లేకపోతే నేను ఫోటోలు చూస్తా వెళ్తాం మళ్ళీ ఎప్పుడైనా వస్తాం మళ్ళీ ఎప్పుడైనా అమ్మా అయ్యగారు బాగుండ్రా సంఘస్థులు అందరూ దేవుడికి వందనం సరే మరి ఇవ్వాలనే అన్నది గ్రేసి మళ్ళీ ఏంది అట్లా పోయేది మా అట్ట చూసి ఇట్లా పోయి అట్లా పోదాంపా అని ఇక తీసుకొని వచ్చినాం మా చెల్లె బండి మీదకి వెళ్ళి పడ్డదాట దెబ్బ తగిలింది అట్లా మంచిగానే ఉందట కానీ వస్తున్నాను మంచిగానే ఉంది ఆరోగ్యం మంచిగానే ఉంది నాకు మందులన్నీ బంద్ చేసేసిన లేకపోతే నేను 1400 పడ్డది మంచి ఇక దేవుడు మందులు బండి మీదకి వెళ్ళి స్కూటర్ 3 రోజులే జరగదు మంచిగా ఆరోగ్యం ఉంది పోయి కనుక్కోవాలి ఇప్పుడు పోతున్నాం మాట వాళ్ళ చెల్లి దగ్గర సర్దైందా మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలే వస్తారా ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి గంట దాకా ఉంటా నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం రాని ఇక్కడ అట్నే పోతా నిద్రనా సరే ఎప్పుడైనా సరే అమ్మా నీకు తీరు కాకుండా బాధపడదు నేను ఫోటోలు చూస్తాను మిమ్మల్ని ఇప్పుడు మేము ఆమె వచ్చినాక చిన్నకాయలు వచ్చినాక ఫోటోలు చూసిపోతాను ఉంటానికి కదా ఆమె చూడాలన్నది ఇక వెళ్ళిపోతాం ఇప్పుడు 4 పుట్టినరోజులు అయినాయా 1 అవర్ 2 అవర్స్ మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం ఇప్పుడు వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళాలి ఆరోగ్యం బాగాలేదు అన్నకి పడ్డది బండి మీద నుండి కొడుకు బిడ్డ కూతురు కొడుకు బిడ్డ సరే అమ్మ మరి జాబ్ చేస్తున్నాం మీ పేరు కొత్తగా చదివా అవైతే ఉంచుకోలేదు 5 నెలలు కాదురా ఇప్పుడు మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడలేదు సార్ ఏంటి లక్ష్మమ్మ నేను రాగానే బయటికి పోయినావు అందరూ వచ్చి ఫోటోలు దిగి కగలించుకుని చెప్తుంటారు జెర్సేపే వెళ్ళిపోతాం జెర్సేపే వెళ్ళిపోతాం అమ్మ వస్తుందో మరి పాప ఇంకా రాలేదంట అందరూ బాగానే కలుస్తారు అమ్మ వెళ్ళిపోతుంది నన్ను మళ్ళీ ఎప్పుడైనా వస్తాం అమ్మ బిడ్డకి పుట్టినరోజుకి వస్తాం ఇద్దరు రావాలమ్మా అట్లా రాకుండా ఉండద్దు వస్తా నాకు 90 ఏళ్ళు ఇప్పుడు వచ్చిన ఆటోలోనే కదా వచ్చేది ఆ పిల్లలు చూసినట్టు ఉంటుంది మంచిగా ప్రార్థన చేసుకుంటున్నా చేస్తుంది అమ్మాయికి బుద్ధి లేదమ్మా అయ్యాగా లేకుంటేనే వచ్చింది 4 గంటల దాకా ఏం చేస్తావు తీస్తున్నా ఓకే అంటే వద్దంటుంది రావద్దు అంటే ఎసుకుంటే మీ అన్న అంత సంతోషం ఓకే ఈడనేమో నేను బయటకు వచ్చి వండి పెట్టిపోయినా కూడా పెట్టుకొని తినను నేను చేసిన పని కదా నేను ఈమె లేకుంటే మీరు ఏమైపోదురో నేను చెప్తున్నా దేవుడు ఏర్పాటు చేసిండు నేను వాంగనే ఇంట్లో పెట్టాను అగో అట్లా పిల్ల 3 దినాల నుంచి పెడుతుంది మరి దేవుడు అన్ని ఏర్పాటు చేసిండు అంటే మనది ఏం లేదు అంత దేవుడు ఆశీర్వాదాలు అందించాలి ఆ పిల్లుంటే పెడితే నా కొడుకులు అందరు దూరం అయిపోయారు అది దూరం అయితేనే నా దేవుడు ఎట్లా దూరం అయిపోయిందంటే మా దగ్గర
మా ఇంట్లో ఉండమంటే ఉండదు ఉండాలంటే వాళ్ళకు ఏ మనమాడు తీసుకురావాలి చెప్పు తెస్తా తీసుకొస్తా ఈసారి కాకపోయినా అక్కకు సాక్షి పంపుతా రవి బాబాయ్కి పంపినా పర్లేదు ఒరే, కూర్చో దేని కూర్చుంటా మీద కూర్చో మమ్మల్ని అందరినీ ఒకసారి పెట్టి ఓకే యేసయ్యా స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ స్నాక్స్ తిన్నారు చపాతి అలవాటు అక్కడ చేసింది అదే కూడా కొంచెం బాగా అమ్మనా చనిపోయింది కదమ్మా అమ్మ అల్లమ్మ చనిపోయింది అదే ఆ డోర్ వేసేవా ఇప్పుడున్న అమ్మ వెళ్తురు బాగా వస్తుంది బాలరాజు భార్య ఆమె బాగానే ఉంది ఆమె వేరే ఉంటుంది ఏరేమంటుందా మా అమ్మ చనిపోయింది అప్పుడు వచ్చింది కదా ఇక్కడ అదే మా అమ్మ చనిపోయింది మా అమ్మ వచ్చి చీకటి వచ్చేస్తామయ్య చింత బిడ్డేసి మమ్మ చీకటి అయింది ఎంత దూరం పోయిందట బాధపడ్డాట బస్సులో పోయేవాట ఆమె వచ్చాక నాకు తెలియనే తెలియదు ఉమ్. అమ్మ మంచిగా ఉంటుందా 4 రోజులు ఉండమ్మా మళ్ళీ ఎప్పుడైనా బాగా అమ్మాయి బాగా చూస్తుందిలే 4 రోజులు ఉండి నేనేం చూస్తారా మీరు మేమేమో చేతులు కొండి అమ్ముంది మొఖం చూస్తాము అవునా మంచి ఆమె వండి పెడుతుందా నన్ను చూస్తుందా వండి పెట్టడానికి ఏమైనా కదా మీరు నన్ను చూసుకొని ఆమె మనకు వండి పెడుతుంది అది వేసేయండి వేసేయండి అది ఈ మొత్తానికి పెట్టకుంటుంది. కొంచెం సేపు అవి వెళ్తురు వచ్చేసి అప్పటికన్నా ఇప్పుడే మంచిగా అయింది. మాకు ఒక్కదానికే అంటే మంచిగా మనం నీట్గా చేస్తున్నాం కదా అప్పుడు అమ్మ చేసేది వచ్చి ఇప్పుడు ఎవరు చేస్తున్నారని నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నప్పుడు కూడా ఇంత నీట్గా లేకుంది ఇప్పుడు మంచి లేకుంటే మొత్తం ఇప్పుడు పనులన్నీ వంట కానుంటి ఊడ్చుకొని మళ్ళీ గిన్నెలు కడుక్కొని కూడా పోయినాయి అమ్మ దీని పని నైతే ఉండకపోతుంది నీళ్ళు కూడా రాదు వచ్చారు కదా నేను ఆ గిన్నెలు నేనే రిటర్న్ ఎడతాయి అది మంచిది అది మంచిది మొత్తం వెళ్తురు వచ్చేస్తుంది పెట్టేసి రా సేపు వీడియో కాల్ తీసుకుంటాను నేను చెప్పేసి నేను చెప్పినా అని చెప్పి నాకెళ్ళి చెప్పేసి మీ అభిమానాన్ని కెమెరాలో ముద్రిస్తున్నాం పర్లేదు ఎవరు చేస్తారు అమ్మ తిన్నాను యాడ్ చేసుకున్నాను వచ్చింది అమ్మ 3 దినాలు తీసుకునేది 3 దినాలు యాడ్ చేసి మా అమ్మ లక్ష్మమ్మ అమ్మ నీకు మంచిగా మాట్లాడిన పడద్దుగా నాకు చెవుడు వచ్చిందిరా నాకు కొంచెం కొంచెం వచ్చింది కానీ ఇక రోజు నీళ్ళు పోసి ఇట్లా తట్టుకుంటున్నాయి అది రక్తం ఇస్తారు కదా అది చెవులో పెట్టుకుంటాం నా విశ్వాసం అది ఇక అది అంగడి చెవులు పెట్టుకుంటా కండాలు పెట్టుకుంటా ఇట్లా నెత్తి పెట్టుకుంటా ఎప్పుడు వరకే తిమోతి వాళ్ళు వినారు కదా వృద్ధురాలు వరకు కాపాడాడు అమ్మ మెదక్ వినారు బాల్యం నుంచి వృద్ధురాలు వరకు కాపాడాడు ఈగలు కాడా కాపాడతాడు వచ్చేది తిమోతిలో తగ్గిన రక్తం తగ్గిన వాళ్ళది కాదు పండగ వాళ్ళది వచ్చేది రక్తం కడితే పిల్లలు పెట్టి బతికిచ్చేది మా చర్చి 12 వరకు అవుతుంది ఒక్క రోజు పిల్లలు చెప్పలే భయపడుతుంది మళ్ళీ ఒక్కనాడు అడుగుతాను మళ్ళీ ఇంత తగ్గిన రక్తం మంచిగానే ఉంది. ఎందుకని అమ్మ ఇక ఒక పిల్ల ఉంది ఆ పిల్లని ఒక్కదానికి పోయి తీసుకురాపోయి తీసుకొచ్చింది తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు చెప్పినట్టు ఆమె దోస్తూ అడలేకనో ఉందా దావకనము దూరం పోయింది దూరం పోయినాక ఆడ అందరూ ఉండగానే తెలుసు దావకనగానే వాళ్ళ ఆయన ఏదో ఊరికి తీసుకోమన్నాడు తీసుకోమంటే ఏ ఊరికి తీసుకోవాలని మళ్ళీ బాధపడుతుంటే ఆమె ఇప్పుడు నేను ఆమె కూడలు ఏం చేసింది చేసి నువ్వు వీడికి తీసుకురా మల్కాజ్గిరికి తీసుకురా నేను మనం సీడ చూపిద్దాము అంటే మళ్ళీ మల్కాజ్గిరికి తీసుకొచ్చింది ఆడవాటలే మళ్ళీ గాంధీకి రాసిండు గాంధీకి పోతే ఇట్లా కర్నూలు లైట్ వేసి చూసిండు క్యానింగ్ వేసిండు ఏం లేదు నార్మల్ అని తెచ్చిండు ఏం లేదని తెచ్చిండు
ఇక నడుములకే బాగా ఏది పడ్డా కదా సంవత్సరంలో 8 సార్లు పడ్డా. పడ్డావా? 8 సార్లు పడ్డావా? దేవుడు ఆయన లేపుతుండు, నిలబెడుతుండు, బతికిస్తుండు, నేనేమో పడుతున్నా. నేను తప్పు చేస్తున్నా ఆయన ముందట. ఇంకా ఇప్పుడు ఇదేంటి ఇక నడుము బొక్క ఇట్లా వెళ్ళింది నాకు. నడుగునే బొక్క వయసుకి అద్దట అవ్వట్లేదమ్మా. బొక్క ఒక్క ఇట్లా పైకి వచ్చినట్టుంది. ఇట్లున్న బొక్కలు ఇట్లా అయినాయట. అట్లా వచ్చిందా? అయినా కానీ దేవుడు లేపి నడిపిస్తుండు. మా చర్చికి పోయినా సాక్ష్యం చెప్పిన ఇప్పుడు చూపిస్తుంది. నువ్వు గుంజుతానుంది. నేను పోతా, నాకు ఏమన్నా కానీ నేను ఒక్కదాన్ని ఆటో బుక్ చేయాలంటే చెయ్యది. నేను వస్తేనే నువ్వు పోవాలి. మంచిగా చూస్తుండ్రు నాకు అన్నీ. పని మనిషిని పెట్టింది, పిల్లలు పెట్టింది. ఆ పిల్లలు అంతా చూసుకుంటుంది కదా. నేను ఎక్కడ పోతాను తీసుకుపోతాను పిల్లలు. నువ్వేనమ్మా, అట్లా నువ్వే. కోపం వస్తే పోలీసు చాలు తక్కువ నువ్వు. నీవే ఎందుకుంది మా అమ్మలాగా లేదు. మా డాడీలా ఉంటా నేను. మా డాడీ మొన్న ముసలాయన అంటుండు, మాట్లాడుతుంది శాంసంగ్ అంకుల్. అసలు నువ్వు బాలరాజు తల్లివేనా అని అంటున్నా. అంటే కానయ్యా నేను తల్లివైతే నువ్వు ఇచ్చి ఎందుకుంటావు అంటే అమ్మ చచ్చిపోయినాక నన్ను ఎంత చేసుకుంటూ వాళ్ళయ్యా చిన్నపిల్లలు ఆడుకుంటా తల్లివైతే ఇట్లా ఎందుకుంటావా? ఆడుకుంటాక చచ్చిపోయినాక అట్లాగే కదా అన్నవి నీ ఇద్దరు మొక్కటే కదా. ఆయన అట్లా అన్నట్టుండే. నిజమా వచ్చినా కరగయ్య మా గ్రేసి అడుగులేదు. మా గ్రేసి కూడా తెలియదు, ఎవరు తెలియదు. నా పెద్ద కొడుకు గ్రేసికి ఏం తెలుసా అప్పుడు ఉంది లేదు కదా. ఏమన్నా దేవుడు కాడ పడకుంది ఏదో ఇలాంటి అమ్మ నెట్టాడు అంతే. నా కొడుకు రాదు అని నేను సీరియస్గానే నేను ఆడ కూడా అట్లేనా అందరూ చూస్తుంటూ పోతుంటూ మాట్లాడుతూ పెళ్ళైనాక వాళ్ళ అత్తేమో రామ్మని సరి చేస్తుంది. నేను ఎందుకు వస్తా, నీవు సరి చేస్తాను అన్నట్టు దగ్గర కూర్చొని మా అమ్మ అని తమ్ముడు మా అమ్మ అన్నట్టు అయ్యా వాళ్ళ మాట నమ్మకం. వాళ్ళ అమ్మ రాను నేను, వాళ్ళ అయ్యా వచ్చిపోతే నన్ను అందరి ముందటాను నేను. వాళ్ళ అమ్మ రాను ఏమి చూసేది. వాళ్ళ అమ్మ రాను చచ్చిపోయినాక మళ్ళీ చేసుకుంటూ వీళ్ళు సాగిన అంతే. నేను వాళ్ళ తల్లి కానీ కూడా నమ్ముతుంది. ఎందుకంటే అవి మీకు తెలియదు సారక్క నడుగు చెప్తుంది పెద్దది కదా అని సీరియస్ అవుతుంది. ఇంతవరకు వద్దాక పర్లేదు. కనబడుతుందే లేదా అవునక్క. నువ్వు ఉంటే మాకు మంచిదమ్మా. అమ్మా పండు కొడుకు చూసేది ఏంది ఇంత కిందికి వచ్చింది. నువ్వు ఉంటే మాకు చాలు ఏసయ్యా, నువ్వు ఉంటే నేను ఉంటాను ఏసయ్యా. మొన్న ఒక్కనాడు పోయినందుకే వాళ్ళు అమ్మేది 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 అంటున్నమాట అందరూ. ఏందమ్మా అమ్మ నిన్ను ఉండొస్తాడు అమ్మ నీ కొడుకు. నా కొడుకు లేదు ఇక ఈమె కొడుకు. అదే పిల్లలు పిల్లలు లేరు, నాకు ఎవరు లేరు. అందరు దూరం అందరు దూరం అయిపోయాను. నా దేవుడు దగ్గర అయింది. దేవుడు పేరేపని ఇస్తూనే ఉంటారు. మందులు పక్కన పెట్టి మందులు వేసుకోకుండా పేరేపని వస్తుంది నాకు. 400 పెట్టి ఒక మందు తెచ్చిన, 200 పెట్టి ఈమె తెచ్చింది, మందులు తెచ్చింది. నెలకు 1400 రూపాయలు అయ్యేది నాకు మందులకు. అవన్నీ తెచ్చారు కానీ ఇక నేను నాకు కోపం వచ్చి నేను వేసుకొని నేను ఏమన్నా చేయనంటే ఆ మందులు బంద్ చేసిన కలిసి మంచిగా నేను మంచి పని చేసావు. 3 రోజుల నుంచే మంచిగా నేను బాగలేను. సాయం చేశారు. మేము బాగా గోడ నెత్తి చేసుకున్నావు. నీ గోడ నెత్తికి కమ్మల కోరి ఎంత ముద్దుగా ఉంది కోరి. వీళ్ళిద్దరికి పెళ్లి చేసినవే. అందరికి సా వచ్చింది, నీకు రాలేదేమంటారు. ఎట్లా కాపింది ఎవరంటారు ఎవరిని? రానికి ఈమెకి ఇద్దరు పెళ్లి ఆమెనా? అయ్యో ఈమెమో ఆంటీకేమో చెవులు
గ్రేసి ఈయనేమో సంఘ పెద్ద, నేనేమో పాస్టర్ను. ఆ పువ్వులు తెచ్చి దండ గుచ్చి ఒక బల్పం దానికి కట్టి పుష్టి కట్టి పిచ్చిన దానికి అమ్మలు చూపిస్తుంటే ఆయన బాబుతోనే మాట్లాడతాడు. ఈ మంచి మనసు చూసుకుంటా వెళ్ళడం ఇట్లా వస్తా చేస్తా ఎవరు వస్తలేరా? నేనే అప్పుడప్పుడు కవులు అనుకుంటా అమ్మ వచ్చి కూర్చుంటాడు. బెడ్ కొత్తది, దానికి దీనికి కొత్తది వేసిన ఆ కొత్త ఆమెకు ఈ 3 మంచాల మీద కొత్తది. నీ మంచం మీద చేసి కాల్ చేసిన. ఇది నా అర్థం. డ్రెస్సింగ్ టేబుల్ తాగలేదు, నేను పెట్టాలని చేయమంటే వాళ్ళే అంటే నేనే మంచాలని సర్ది ప్లేస్ లేదని వెనక్కి సర్ది ఇటు సర్దిన. కొత్త మంచాలు ఇచ్చినట్టునే నీట్గా ఉంటే అట్టుంటాయి అంతే. పాత మంచాలు లేదు వెళ్ళాలి వెళ్ళాలి. వాళ్ళ చెల్లె దగ్గర పోతాం, మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం. కానీ అప్పట్లో క్లీన్ చేస్తలేరమ్మా. అంతా ఇట్లుందంటే మోడల్ ఉన్నట్టుంది. మంచాలు ఖర్చు చేసుకోవాలి. కానీ మస్తు మా సామాన్ తీసుకుంటారు. వద్దు అది చూపి, ఇది జస్ట్ మా డాడీ కోసం. మా డాడీ మేము చూసుకోనీకి అంటే ఆమె ఫ్యాన్స్ ఇలా ఉన్నారని మేము చెప్పి నేను పంపి మంచం బాగుంటుంది. నేను ఎంత దూరం ఉంటున్నా ఎంత మొత్తుకుంటూనే ఉంటాయి. తెలిసింది అర్థించింది మంచి చేసుకునేది కదా, ఇంకేం చేసుకుంటుంది. చేసుకులే చేశారా? వ్యవసాయం ఎప్పుడో చేసుకుంటు పుట్టంగానే చేసుకుంటు. ఎక్కడం లేకుండా మీద పైకి వెళ్ళారా? అట్టగా ఏసయ్య ఏసయ్య పైకి వెళ్ళారా? ఏసయ్య చేసుకుండు. ఏసయ్య చేసుకున్నా అలా ఇష్టమాట ఆయన. అదే లేదు గొడుగు ఇట్లా పట్టి నిలబడి ఇద్దరు నిలబడి చేసుకోదు. అదే నేను అనేది. అట్టుంటేనే మంచిది, హాయిగా ఉంది ప్రాణం. ఇది ఇవ్వదన్నట్టు ఎందుకు చేసుకున్నా కానిచ్చి మనదే నువ్వు తెచ్చింది. నా పాత బైబుల్ ఎట్టుంది బిడ్డ? అమ్మకండి తీసుకెళ్తావు. ఎంతసేపు పాత బైబుల్ దొరుకుతుంది. చిన్న బైబుల్ అడొకటి ఉంది కదా, అది తెచ్చుడుగా ఉంటావు బైబిల్ సార్. పెట్టుకోదాం. అంటే అప్పుడప్పుడు పాతవి చెప్తారు కదా, నేను ఆ తాను మంచిగా అమ్మ జోడు లేకుండా చదువుతావా? జోడు కళ్ళజోడు లేకుండా చదువుతావా? చదువుతా. సూదిలో దారం కూడా పెట్టారు. చెవుల బాగా నీళ్ళు పోసుకొని తడుకో, చెవులు మూసుకపోతాయి. మనవి నాయి కూడా మూసుకపోయినాయి చెవులు. మూసుకపోతే బాగా ఉడుకు నీళ్ళు పోసి సబ్బు పెట్టి చెవులు ఇట్లా 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 అని మంచిగా పుల్లలు పెట్టి దానికి బట్ట చుట్టి ఇట్లా చూడు. అట్టగా చూస్తానమ్మా. వినబడతాయి నాకు, అట్నే వినబడేది. దేవుని రక్తం కడ్డాలు పెట్టుకుంటా, చెవులు పెట్టుకుంటా, మొక్కలు రాసుకుంటా, ఏం లేదు. అందుకే మంచిగా వినబడుతున్నాయి చెవులు. దేవుడున్న తినవాలి. ఓకే మాకా ఏం తినేసి వచ్చినా మేము ఇప్పుడే. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నారా? ఏమో నేనైతే ఏం తిన్నా ఉంది కానీ వద్దు. జరిసేపే ఉండిపోదాం. ఏం చేద్దాం, ఏం చేస్తాం, జరిసేపే ఉండిపోదాం. మళ్ళీ వాళ్ళ చెల్లె దగ్గరికి వెళ్ళాలి, ఫీల్ అవుతుంది కదా. ఓ మస్తుగా ఉంది టైం. ఇప్పుడు ఎంత అయింది? 1 గంట అయిందా? అవలే 1 గంట అయిందరా? ఏమో ఎంత టైం అంటే 4 మరి ఎవరికి ఇచ్చిండ్రు?
ఇట్లా ఉంది ఎవరికి ఎలా పాత ఉంటే పెట్టి 12:30 అమ్మనే వాడుతుంది 12:30 పాత ఉంటాయి సంతోషం సమాధానం మాకు వచ్చింది. నీళ్ళు తేరా ఆశీర్వాదం అమ్మా దాన్ని నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా. నువ్వు ఇది ఉంటే మాకు మంచిగా చెల్లిమని అట్లా అని దుఃఖి సాగు ఇక సమయం ఉందో లేదు నాకైతే తెలియదు కానీ పుట్టినరోజుకైతే డ్రెస్ వేస్తే నేను వస్తా వచ్చి పాపం మళ్ళీ నిన్ననే వచ్చిందట మళ్ళీ ఇవాళ రావాలంటే కష్టం వద్దాం లేవు. వచ్చి నేను మా కాళ్ళుగా తిన్నాడు నిత్యంగా వచ్చి చూసి వచ్చేవాళ్ళం. కాళ్ళు నడవని అమ్మా ఏమొద్దు మీరు ఏం రావు కూరగాయలు తీసుకున్నాను కాళ్ళు నడవని లేకపోతే సరిగా నేను వచ్చి చూసి ఇంకోటి ఉండదు రెండింటిగా ఇస్తాను స్తోత్రం నేను రాస్తాను. శరీరానికి శక్తిని కలిగి ఉంటాను. లేదక్క బలాసిన చూద్దాం, అడుగుతా అడుగుతా. తినేసినాం ఇప్పుడే, తినే వచ్చినాం మేము. ఎప్పుడైనా వస్తాం మళ్ళీ, ఏదో ఎర్రగొడ్డ ఇచ్చావు స్వచ్ఛంగా ఎప్పుడైనా తెస్తా. అది చూసుకుంటా ఉంటా. ఈ సంత ప్రార్థన చేసుకుంటున్నావా? థ్యాంక్ యూ అక్క. బాటిల్ కాలేజ్ తెచ్చిన నేను. నేను తెచ్చుకున్న బాటాలు కానీ అడుగుతుంది అని గడబెట్టి థ్యాంక్ యూ అక్క. ఇంకొంచెం చాలా అక్క, చాలా చాలా. దేవుడు ఏదో కాపాడుతుంది బ్యాగ్లు ఉన్నాయి. ఏదో కక్కరి దేవుడు బతికిచ్చ పట్టే వచ్చి మిమ్మల్ని చూసిన లేకపోతే మనం అక్కడ కలుసుకుందాము. నన్ను రావాలి అదే వస్తా ఉన్నారు వచ్చారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇట్లానే ఉంటారు. మీ బాబు వచ్చేటోడు కదా.
ఆ బాగా వస్తాడు తీసుకొని వస్తా ఒకసారి. ఆయన కూడా అన్ని కోరిక కాబట్టి చాలా పాఠం ప్రేమనే నాకంటే వద్దా ఏయ్ పెట్టండి అమ్మా ఏ ఆన్ ఆన్ ఎసరమ్మా ఎందుకంటే నేను కొట్టినందుకు ప్రేమ. అమ్మ ఇది నేను ప్రేమతో పెడతాను. యేసయ్య. ఏం తింటుంది అన్నం? అరే లేదా అంటే ప్లీజ్ ప్రేమ నో, ప్రేమ నేను వస్తా ఇప్పుడు మీ దగ్గర. ప్రేమ ఇదే మీకు స్ప్రే చేస్తాను, మీకు చోలలో నూనె స్ప్రే చేస్తాను. మీరు అట్లా ఇవ్వద్దు, మీకే నేను ఇంకా ఏం చేయలేదని బాధపడుతున్నాను. ఇంకేదైనా మంచిగా తేవాల్సింది. సారీ మంచిగా ఒక్కొక్క నువ్వు మంచిగా ఉంటే మేము సడన్గా వచ్చినాం కదా, ఇంకా అట్లా ఏం ప్లాన్ చేయలేదు. వద్దు, నేను ఇప్పుడు తినలేను. నేను మీకు ఇచ్చింది మీరు మళ్ళీ ఇవ్వద్దు, వద్దు ప్లీజ్. ఉపాస ప్రాణం. ఏ